శ్రీమాతే నమః. అరబ్బుల కాలం నుంచి ఔరంగజేబు వరకు ఆ మధ్య కాలంలో మనం ఒక పీడకల అని చెప్పచ్చు. మనం గడిపిన జీవితం తర్వాత ఏమైనా సుఖపడ్డామా, ఆ తర్వాత ఏమైనా బాగుందా అంటే ఆ తర్వాత కూడా విపరీతమైన దాడులు జరిగాయి. హిందువులని అణిచివేసే ప్రయత్నమే చేశారు. హిందువుల్ని ఏదో విధంగా బాధ పెట్టే ప్రయత్నమే చేశారు. మన దేశం మీదకి దండయాత్రకి వచ్చారు అంటే ఏదో వాళ్ళు సంపదని దోచుకుని వెళ్ళడానికి మాత్రమే కాదు, మన అస్తిత్వాన్ని కాలరాసేయాలని అనుకున్నారు. మన ధర్మాన్ని రూపుమాపేయాలని అనుకున్నారు. కానీ మన ధర్మం సనాతన ధర్మం. ఎవరు ఏమీ చెయ్యలేని ధర్మం ఏదైనా ఉంది అంటే అది మన హిందూ ధర్మం. సరే, దాడులు చేశారు, ప్రయత్నం చేశారు, ఎలా అయినా సరే మతం మార్చాలి అని అనుకున్నారు. ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేయాలని ఎన్ని కుట్రలో, ఎన్ని పన్నాగాలో, ఎన్ని చేసినా వాళ్ళ వల్ల కాలేదు. బాబ్రీ మసీద్ అని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు, మన రామాలయాన్ని ధ్వంసం చేసేసి. తర్వాత ఎట్టకేలకు మన రామ మందిరాన్ని నిర్మించుకుంటే దాని మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఏదో విధంగా ఆ రామ మందిరాన్ని మేము అబోలిష్ చేస్తాము, మళ్ళీ బాబ్రీ మసీదుని కడతాము. అంటే ఎప్పుడు వాళ్ళ పన్నాగం ఏంటంటే హిందువులని బెదిరించాలి, బెదిరిస్తే వాళ్ళు లొంగిపోతారు, ఏదో విధంగా వాళ్ళని బాధ పెట్టాలి. ఇలా ఒక రామ మందిరాన్ని మాత్రమే వాళ్ళు కూల్చేసి బాబ్రీ మసీదుని కట్టుకోలేదు, ఎన్నో దేవాలయాలని నేలమట్టం చేసేశారు. స్థానేశ్వరం మీద కూడా దాడి చేసినప్పుడు అక్కడ విగ్రహాలను తీసుకువెళ్ళిపోయి ఆరు బయట పడేసి వాటి మీద ఉచ్చపోశారు. స్థానేశ్వరంలో ఆరు బయట పడేసి పబ్లిక్ గా అందరి ముందు పడేసి ఆ విగ్రహాలని అందరి చేత ఉచ్చపోయించారు. అలా పోస్తుంటే హిందువులు ఎంత నరకాన్ని అనుభవించారు. ఇలా ప్రతి దేవాలయం మీద దాడులు చేస్తూనే ఉన్నారు. కొండపల్లిని నాశనం చేసేశారు. కంచిలో మొత్తం గోడలన్నింటినీ తవ్వుకుని వెళ్లిపోయారు. సోమనాథుడి ఆలయంలో శివలింగాన్ని పట్టుకుపోయారు. వాళ్ళ సింహాసనానికి మెట్లుగా మార్చుకున్నారు. ఇలా ఒకటా రెండా మూడా ఎన్ని అకృత్యాలు చెయ్యాలో అన్ని అకృత్యాలు చేశారు, ఎన్ని ఆగడాలు చెయ్యాలో అన్ని ఆగడాలు చేసేశారు. అయితే మనం ఈ మధ్య న్యూస్ లో వింటున్నాం, వేములవాడ ఆలయంలో దర్గా ఏదైతే ఉందో దానిని తొలగించాలని ప్రభుత్వం అనుకుంటోంది అని. అది చాలా అద్భుతమైన ఆలోచన ప్రభుత్వం కనీసం ఎప్పటికైనా చేసింది. మనం ఈ వేములవాడ ఆలయం గురించి కనీసం దాదాపుగా మన ఛానల్లో 5-6 వీడియోస్ చేసుకున్నాం. మనం ఇక్కడ ఈ వేములవాడ ఆలయంలో దర్గా ఉంది కదా, అది అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలిసినా గాని మూర్ఖత్వంగా అక్కడికి వెళ్ళిపోతాం. కామెడీ ఏంటంటే ఈ దర్గాకి అసలైన ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు రారు, హిందువులే వెళ్తారు. ఎక్కడ దర్గా ఉన్నా హిందువులే వెళ్తారు. ఎందుకంటే ఈ దర్గా అని ఎందుకు కడతారు, హిందువులని ఎవరైతే హింసించారో, ఎక్కువ మంది హిందువుల ప్రాణాలు ఎవరైతే తీశారో అతని ప్రాణాలు పోతే అతన్ని పాతి పెట్టిన చోటు దర్గా అన్నమాట. అందుకని మన హిందువులకి మన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళంటేనే బాగా ప్రేమ ఎక్కువ కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది హిందువులు అదే చేస్తున్నారు. హిందువుల్ని బాధ పెట్టే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా హిందువులనే నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా హిందువుల మీద ఎవరైతే దాడి చేసి ఎంతమంది హిందువులు ప్రాణాలు తీసేస్తే అంత గొప్ప అనమాట. వాళ్ళకి హజ్రత్ అని బిరుదిస్తారు. అలా వాళ్ళకి దర్గాలు కడతారు. మన దౌర్భాగ్యం అలాంటి దర్గాలకు వెళ్ళి మనం కూడా మొక్కులు మొక్కి నమస్కారం చేసుకుని వస్తాం. అలా అలంపూర్లో కూడా, అలంపూర్ అమ్మవారి ఆలయం దగ్గరగానే ఒక దర్గా ఉంది. ఇప్పటి వరకు కనీసం ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. అక్కడికి దర్గాలోకి ఎంతో మంది మన వాళ్ళే వెళ్తారు. లోపల అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ దర్గాను చూసుకుని వెళ్తారు. ఆ దర్గా ఎందుకు వచ్చింది అనేది కూడా నేను మన ఛానల్లో చెప్పాను, అసలు అది ఎవరి దర్గా అని. అయినా సరే మన కోరికలు తీరుతున్నాయి కదా అని వెళ్తారు. వాళ్ళ వల్ల మన కోరికలు తీరుతాయా? హిందువులని బాధ పెట్టి హిందువుల ప్రాణాలు తీసేసిన వాళ్ళు మనకి ఫేవర్ చేస్తారని ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు ఏమన్నా తపస్సు చేసి వాళ్ళ తపశక్తినంతా ధారపోసారా పోని అనుకోవడానికి? హిందువులంతా మూర్ఖత్వంగా ఇంకెవరూ ఆలోచించరు. ఇప్పుడు ఈ వేములవాడలో లోపల ఉన్న దర్గా కూడా అదే. హజరత్ బాబా ఖ్వాజా అతని యొక్క సమాధి ఉంది. అసలు ఈ వేములవాడని లేంబుల వాటిక అని చెప్పి పిలిచేవారు అప్పట్లోనే. దీన్ని చాళుక్యులు పరిపాలిస్తున్న కాలంలోనే అక్కడ ఆదాయం ఎంత వచ్చేది తెలుసా?
1,25,000 బంగారు నాణేలు వచ్చేవి. ఎంతో మంది అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు. ముఖ్యంగా శివరాత్రి పర్వదినంలో ఎంతో మంది వచ్చి అక్కడ స్వామి వారికి అభిషేకాలు అవి చేసుకునేవారు అనమాట. అది భాస్కర క్షేత్రము, హరిహర క్షేత్రము కూడా. ఈ వేములవాడ గురించి నేను పూర్తి వివరాలతో ఒక వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అయితే ఆ లోపల దర్గా ఏదైతే ఉందో అతను ఖ్వాజా. మన దేవాలయాల్లో ఎవరైనా ఎక్కువ మంది వస్తూ ఉంటే అక్కడ జనాలు పోగిపోతున్నారని అనుకోండి, వాళ్ళ మతం ఎక్కడ వ్యాప్తి చెందదో అని భయం వేసి వాళ్ళు ఏం చేసేవారు అంటే దేవాలయాలని వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దేవాలయాల్ని పడగొట్టేసేవారు. అక్కడికి వచ్చిన హిందువులను కూడా బాధ పెట్టేవారు. అలాగే అక్కడికి వచ్చిన సంపదను కూడా దోచుకుని వెళ్ళిపోయారు. అలా ఈ ఖ్వాజా ఏం చేశాడు అంటే అక్కడ వేములవాడలో రాజరాజేశ్వరి శివలింగం ఏదైతే ఉందో దాని మీద ఉచ్చపోసి వెళ్ళాడనమాట. సరే, మన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ దానికేమో ప్రాయశ్చిత్తము అవన్నీ చేసి మళ్ళీ పూజలు చేయటం ప్రారంభించారు. ఈ విషయం వాడికి తెలిసిందనమాట. తెలిసి అంటే నేను వద్దు అన్న పనిని వాళ్ళు చేశారు, నేను అంత ఉచ్చపోసినా సరే మళ్ళీ వాళ్ళు అక్కడ అభిషేకాలు చేస్తున్నారని చెప్పి ఏం చేశాడు అంటే మళ్ళీ జనాలందరినీ కూడగొట్టుకుని ఆ రోజు శివరాత్రి రోజున ఎంతో మంది, దాదాపుగా 1,00,000 మంది వచ్చి అక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉంటారనమాట. అంతమంది వస్తే అప్పుడు ఏం చేశాడు, అక్కడ ఆ శివలింగం మీద మళ్ళీ ఉచ్చపోసాడు. అసలే వాళ్ళు అభిషేకం శివరాత్రి రోజు చేసుకుంటున్నారు, మరి వచ్చి అలా అపవిత్రం చేసేస్తే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది కదా. అప్పుడు ఏం చేశారు అంటే హిందువులు అతన్ని ఊచకొత కోసేశారు. కోస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దొరికిన ఆడవాళ్ళని దొరికినట్లుగా మానభంగం చేశారు. చిన్న పిల్లల్ని ఊచకోత కోసేశారు. ఎవరు చేజిక్కితే వాళ్ళని ప్రాణాలు తీసేశారు. ముఖ్యంగా ఆడవాళ్ళ మానం తీసేశారనమాట. అంటే వాళ్ళు దాడి చెయ్యొచ్చు, వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు, మనం తిరగబడితే వాళ్ళు ఏం చేస్తారు, ధన మాన ప్రాణాలు దోచుకుని వెళ్ళిపోతారనమాట. ఈ విషయం అప్పటి నిజాం పాలకుడికి తెలిసింది. తెలిసి ఏం చేశాడు, మీరు ఇలా చేస్తారనమాట, మీకు ఏదో విధంగా బుద్ధి తెప్పించే పని చేస్తాను, మీరు ఎవరి ప్రాణాలైతే తీసేశారో అతని సమాధి మీ గుళ్ళోనే ఉండేటట్లు చేస్తానని చెప్పి ఏం చేశారంటే ఈ ఖ్వాజాని అక్కడే పాతి పెట్టించి బలవంతంగా ఆంక్షలు విధించాడు అనమాట. అప్పట్లో ఏంటి, మీరు మీ వేములవాడ రాజరాజేశ్వరుని దర్శించుకోవాలి అని అనుకుంటే ఈ దర్గాని కూడా దర్శనం చేసుకుని అప్పుడు లోపలికి వెళ్ళాలి అని బలవంతం బ్రాహ్మణార్థం అంటారు చూసారా, అలా బలవంతంగా మన మీద రుద్దేశారనమాట అప్పట్లో. ఆ బలవంతంగా రుద్దేసింది ఏమైంది, రాంగ అది అలవాటుగా మారిపోయి మనం వేములవాడ రాజరాజేశ్వరుని దర్శించుకోవటానికంటే కూడా ముందు ఈ దర్గా దగ్గర ఆగి దర్శించుకొని అప్పుడు లోపల స్వామివారిని దర్శించుకునే అలవాటు చేసేసుకున్నారు. ఒకవేళ నేరకపోయి స్వామివారిని దర్శించుకుని ఆ దర్గాను దర్శించుకోకుండా వచ్చేసారు అని అనుకోండి, అయ్య బాబో మేమేమో దర్గాను దర్శించుకోకుండా వచ్చేసాం, మాకేమైనా నష్టం వచ్చేస్తుందేమో అన్నంత ఫూలిష్నెస్ కి వెళ్ళిపోయారు మన హిందువులు. ఏ మందిరాల్లో అయినా సరే మన హిందూ దేవాలయాల పక్కన దర్గా ఉంది అంటే కారణం ఏంటంటే వాళ్ళు గతంలో హిందువుల మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసేస్తే అక్కడ కట్టించిన దర్గాలు. అది మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం. అక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయం దగ్గర కూడా అంతే కదా, దర్గాను కట్టేశారు, హిందువులందరూ అక్కడికి వెళ్లి చూస్తారు, దానికి ఒక కథని సృష్టించేశారు. ఇలా లేని వాటిని ఉన్నవి అని చెప్పి చొప్పించేసి పరాయి మతస్థులనేమో మన హిందూ ధర్మంలోకి తీసుకుని వచ్చేసి ఏదో విధంగా హిందువుల చేత వాళ్ళు పూజింపబడాలి, హిందూ ధర్మం నాశనం అయిపోవాలి, అది వాళ్ళ ఆకాంక్ష. కానీ మన సనాతన ధర్మం మనది. మన జోలికి వచ్చారు అని అనుకోండి, నిప్పులో పడిన మిడత ఎలా అయితే కాలిపోతుందో సనాతన ధర్మం జోలికి వచ్చిన వాడు ఎవడైనా సరే అలాగే కాలిపోతాడు. ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఈ వేములవాడ ఆలయం దగ్గర ఏదైతే దర్గా ఉందో అది తీసేయాలని నిర్ణయం తీసుకుంది. మళ్ళీ మనసు మార్చుకోకుండా దాన్ని తీసివేస్తే ఇంకంతకంట హిందువులకి పండగ ఏముంటుందో చెప్పండి. అలాగే మిగతా ఆలయాల దగ్గర ఏవైతే దర్గాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి హిందువుల యొక్క మనోభావాలకి విలువ ఇస్తే ఇంకా అంతకంటే హిందువులకి కావాల్సింది ఏముంటుంది. దానికి హిందువులు కూడా సహకరించాలి. ఈ వేములవాడ ఇష్యూ వచ్చేటప్పుడు ఎంత మందో పిటిషన్స్ పెట్టారు, ఎంత మందో లేఖలు రాశారు. వాళ్ళ అందరి కోరిక ఫలించి ఈ రోజు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది.
కర్నూలులో కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటే బాగుంటుంది. త్వరలో ఇంకెక్కడెక్కడ మన ఆలయాల్లో పరాయి మతస్థుల యొక్క దర్గాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసేస్తే అదొక శుభ పరిణామం అని చెప్పాలి.